నెక్స్ట్ వన్. ఇది నేనే చెయ్యాలి. ఇట్స్ టఫ్. సార్ అదేదో చెప్పండి సార్, మాకు కూడా, మేము కూడా చేస్తాం కదా సార్, ప్లీజ్ సార్. ఒకడిని కొట్టాలి. కొట్టాలా? మ్మ్. సూపర్ సార్. నాకు అసలుకి చేద్దోళ్ళ కూడా ఎక్కువ. గుంపులో గోవిందో నేను కూడా 2 వేస్తాను సార్. ఇంతకీ మీరెవరిని కొట్టాలనుకుంటున్నారు సార్? సింహం, నరసింహం, మా స్కూల్ మేట్. మేము ముగ్గురం కూర్చునే బెంచ్లో వాడు ఒక్కడే కూర్చునేవాడు. 4 తినే టిఫిన్ వాడు ఒక్కడే తినేసేవాడు. ప్రతిరోజు టార్చర్ చేసేవాడు. కనీసం ఒక్కసారైనా వాడిని కొట్టాలనిపించేది, కానీ వాడి కళ్ళల్లో చూస్తే భయం వేసేది. వాడిని ఒక్కసారైనా గట్టి కొట్టాలి. 1 బ్లో, దట్స్ ఆల్. అది చాలా ఈజీ సార్. మీరెళ్ళి ఒకటి కొట్టండి, మిగతాది వచ్చి మేము కుమ్మేస్తాం. ఎరా? అవును సార్. హ? ఇంతకీ ఏం చేస్తుంటాడు సార్ సింహం? డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. డిఎస్పీయా? 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 ఏంటరా 3 రోజుల నుంచి నైట్ షిఫ్ట్ ఇద్దరులో వస్తున్నాను అనుకో, చాలా ఇబ్బందిగా ఉందా? హాయ్, ఏం కావాలి? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడికి ఎలా వెళ్ళాలండి? రాజు, అటు సైడ్ వెళ్ళు. అట్టా? అటు సైడే. ఓకే ఓకే, జాగ్రత్త. సరే. ఇక్కడ దగ్గరలోనే ఉందమ్మా. ఓ ఓకే, ఒకసారి పట్టుకో. జస్ట్ మినిట్. ఎక్స్క్యూజ్ మీ. సరే అమ్మా. హలో, ఇక్కడికి వెళ్ళాలంటే ఎంత దూరం ఉంటుంది సార్? 100 కిలోమీటర్లు ఉంటుందమ్మా. ఇది కుక్క ఏంట్రా బాబు, ఇదే సింహంలో ఉంది. ఇంకా 100 కిలోమీటర్స్ వెళ్ళాలా? అవునమ్మా. అమ్మయ్యా. థ్యాంక్స్ అండి. ఓకే అమ్మా. థ్యాంక్స్. అక్కడికి వెళ్ళి అడగండి. ఓకే. జుజుబి. సార్ ఇదిగోండి సార్, మీరు అడగండి. అది నువ్వు ఇక్కడ ఉండు. యా కార్తిక్. సూర్య, హే సూర్య, గో. వాడే సింహం. గో గో గో. స్లో స్లో. కార్తిక్, ఇంత రిస్క్ తీసుకోవడం అవసరం అంటావా? ఇస్ ఇట్ వర్త్? యా, ఎస్ సూర్య, ఇట్స్ వర్త్ ఇట్. ఒకటే బిస్కెట్ ఉంది, ఇల్లేమో ఇంకా రాలేదు. ఎంత తొందరగా తింటున్నావే? ఓకే, కేర్ఫుల్ కార్తిక్. గో. క్లోజ్ అవ్వలేదా? చూసుకోండి, అన్ని నా మీదకి వస్తే ఎలా? నువ్వు కొత్త షూ బదలవే బాబు, నా కొత్త షూ. ఇంకా పరిగెత్తే ఓపిక నాకు లేదు సార్. ఉన్న షూస్ కూడా కుక్క తీసుకెళ్ళిపోయింది. పరిగెత్తే ప్రోగ్రాం లేనుంటే కొంచెం బ్రేక్ ఇద్దాం సార్. రాజు, డోంట్ వరీ రాజు, ఇంకా వాయిలెన్స్ ఏం లేదు. అమ్మయ్య.
ఓన్లీ లవ్ స్టోరీయే మిగిలింది. లవ్ స్టోరీయా? శివాని నా క్లాస్మేట్, నా బెస్ట్ ఫ్రెండ్ కూడా. తనను చూసిన మరుక్షణం ప్రేమలో పడ్డాను, కానీ చెప్పే ధైర్యం లేక ఎప్పుడూ చెప్పలేదు. సార్, ప్రపోజ్ చేయడం చాలా ఈజీ సార్. ఐ డోంట్ నో, నాకు మాత్రం అది సింహాన్ని కొట్టిన దానికన్నా కష్టం. ఇట్స్ కాంప్లికేటెడ్. ఆ ఫోటోలో ఉన్నాడే, వాడు నా బెస్ట్ ఫ్రెండ్, ఇప్పుడు తన హస్బెండ్. నాకు తెలుసు శివానికి నేనంటే ఇష్టం అని. అప్పుడే చెప్పుంటే డెఫినెట్గా ఎస్ అనేదేమో. ఏంటో సార్, మీరు మీ మధ్యతరగతి ప్రేమలు నాకు అర్థం కావు. ఎలా ఎలా ప్రేమ ప్రేమ కార్తీక్, నువ్వే నువ్వే నాలో నాలో హాయ్ శివాని. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. నీతో ఒక మాట చెప్పాలి. ఎలా నా లైఫ్లో నీ అంత బ్యూటిఫుల్ అండ్ మంచి అమ్మాయి మళ్ళీ నాకు ఎదురుపడలేదు. నీతో ఇంకోటి కూడా చెప్పాలి, కానీ ఈ మాట నీకు ఎదురుగా నిలబడి చెప్పేంత ధైర్యం నాకు లేదు. అందుకే ఇలా. నువ్వే నువ్వే నాలో నాలో నిరీక్షణే ముగించనా మనోగతం Yes! I did it! ఇప్పుడు ఎంతో తేలిగ్గుంది. థ్యాంక్ యూ గైస్. చిన్న డౌట్, డోర్ తీసింది శివాని కాకుండా వాళ్ళ ఆయన ఉంటే అప్పుడేం చేసేవారు? వాడి గురించి నాకు చాలా బాగా తెలుసు. వాడు పొద్దున 9 ముందు ఎప్పుడూ లేవాడు.